హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూసామా. ముందుగా అయితే బీట్రూట్ని ఇలా పైన చెక్కు తీసేసి తురుము పట్టుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే నా వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా గోల్డిష్ కలర్లో వచ్చాక నెక్స్ట్ అయితే అదే కుక్కర్లో బీట్రూట్ తురుము ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ నేతిలో కొద్దిగా వేయించి కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా మిల్క్ వేయండి. ఎక్కువగా వేయకండి, బీట్రూట్ తురుము మునిగిపోయేంత వరకు వేస్తే చాలు. అండ్ కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్ అయితే రానివ్వండి. అండ్ నెక్స్ట్ అయితే ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. కొద్దిగా కప్పుతో అయితే బీట్రూట్ తురుముని కొలుచుకున్నాము, అదే కప్పుకి సగం వంతు షుగర్ని వేయండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టి మరిగించుకోండి. ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఎక్కువ టైం పట్టదు, 10 to 15 మినిట్స్లో హల్వా అనేది దగ్గర పడిపోతుంది. చూసారుగా, ఇప్పుడు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎంత ఈజీగా హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.